మీరెప్పుడైనా గమనించారా, మన ఊళ్ళల్లో రావి చెట్టును ఎందుకు అంత గౌరవంగా పూజిస్తారు? సముద్ర మదనం సమయంలో అమృతంతో పాటు లక్ష్మీదేవి అవతరించారు. కానీ ఆమెతో పాటు అలక్ష్మీదేవి కూడా బయటకు వచ్చిందని చాలా మందికి తెలియదు. లక్ష్మీదేవి ఉన్న చోట సంపద, అలక్ష్మి ఉన్న చోట దారిద్ర్యం. విష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న వెంటనే అలక్ష్మీదేవికి ఒక ప్రశ్న వేసిందట, నాకెక్కడ చోటు అని. దయతో లక్ష్మీదేవి తన అక్కకు కూడా ఒక దారి చూపించాలని కోరుతుంది. విష్ణువు ఒక మహర్షిని చూసి ఈయన ధ్యానంలో ఉంటాడు కాబట్టి అలక్ష్మి ప్రభావం ఉండకపోవచ్చు అని వారిద్దరికి వివాహం జరిపించాడు. కానీ అలక్ష్మి ఉన్న చోట ఏమీ నిలవదు. ఆ మహర్షి కూడా చివరకు ఆమెను విడిచిపెట్టమని కోరాడు. అప్పుడే అలక్ష్మీదేవి విష్ణువును ఆశ్రయిస్తుంది. అప్పుడు విష్ణువు చెప్పిన మాట ఇప్పటికీ రహస్యమే. నీవు రావి చెట్టు కింద నివసించు. ప్రతి శనివారం నేను లక్ష్మీదేవి నిన్ను చూడ్డానికి వస్తామని అంటాడు. అందుకే అంటారు, శనివారం రావి చెట్టును పూజిస్తే దారిద్ర్యం క్రమంగా దూరమవుతుందని. ఓం శ్రీ నమో నారాయణాయ నమః. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకి మన హిందూ పురాణ కథల ఛానల్లో ఒక వీడియో రిలీజ్ అవుతుంది. అందులో ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. కనుక వెంటనే ఫాలో అవ్వండి మన హిందూ పురాణ కథల ఛానల్ని.